హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. గత 20 సంవత్సరాల్లో వచ్చిన సినిమాల్లో చాలా సన్నివేశాలు అంతకు ముందు ఎప్పుడో వచ్చిన పాత సినిమాల్లోనివే అయి ఉంటాయి. యూట్యూబ్ లోనో టీవీలోనో పాత సినిమాలు చూస్తున్నప్పుడు ఆ సన్నివేశం చూస్తే అరే ఈ సీన్ ఇందులోదా యాజ్ ఇట్ ఈజ్ గా ఆ సినిమాలో ఉంది కదా అనుకుంటాం. అలాగే సినిమాలో మెయిన్ ప్లాట్ ను లేపేసి దానికి కాలానుగుణంగా మార్పులు చేసి తీసిన సినిమాలు చూస్తూ ఉంటాం. అలాంటిదే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలుగులో క్రేజ్ తీసుకొచ్చిన భాష. 1980వ దశకంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మూవీకి మార్పులు చేర్పులు చేసి భాష తీశారనిపిస్తుంది. ఈ రెండు చిత్రాలని పోల్చి చూసినప్పుడు భాషా చిత్రం ముందు వరకు రజనీ డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో ఏమాత్రం క్రేజ్ ఉండేది కాదు. రజనీ చిత్రాల కంటే కమల్ హాసన్ విజయకాంత్ల డబ్బింగ్ చిత్రాలకే క్రేజ్ ఉండేది. విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామరాజు, నాయకుడు, కెప్టెన్ ప్రభాకర్, పోలీస్ అధికారి, సింధూర్ పువ్వు వంటి చిత్రాలు తెలుగులో కూడా మంచి విజయం సాధించాయి. కమల్ అయితే సాగర్ సంగమం, స్వాతి ముత్యం, ఇంద్రుడు చంద్రుడు, ఒకరాధ ఇద్దరు కిష్టులు వంటి పలు డైరెక్ట్ తెలుగు చిత్రాల్లో కూడా హీరోగా నటించారు. రజనీకాంత్ కూడా నటించిన సైడ్ రోల్ లో నటించారు. ఎన్టీఆర్, టైగర్, కృష్ణ అన్నదమ్ముల సవాల్, రామ్ రాబర్ట్ రహీం, శోభన్ బాబు జీవన్ పోరాటం వంటి చిత్రాల్లో సైడ్ హీరోగా రజనీకాంత్ నటించారు. కానీ భాష బంపర్ హిట్ కావడంతో తెలుగులో రజనీకాంత్ చిత్రాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. సాదా సీదాగా కనిపించే హీరోకి గొప్ప ఎలివేషన్ తో కూడిన ఫ్లాష్ బ్యాక్ పెట్టడం అనే దానికి భాష నాంది పలికింది. ఇదే ఫార్ములాతో ఆ తర్వాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి పలు చిత్రాలు తామర తంపరగా వచ్చాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ పెట్టడం అన్నదే మెగాస్టార్ చిరంజీవి మూవీకి, భాషా మూవీకి మేజర్ చేంజ్ తీసుకొచ్చింది రిజల్ట్ లో. 1984లో వచ్చిన చిరంజీవి గోండా, 1995లో వచ్చిన రజనీకాంత్ భాషా చిత్రాల్లో ప్రధాన కథ ఒకటే ఉంటుంది. అయితే గోండా మూవీ డైరెక్ట్ నేరేషన్, భాషా మూవీ ఫ్లాష్ బ్యాక్ నేరేషన్. అదే తేడా. గోండాలో మాఫియా డాన్ గా మారిన హీరోని ముందు చూపిస్తాడు. తరువాత ఆ జీవితం వద్దనుకుని తన కుటుంబాన్ని వెతుక్కుంటూ వస్తాడు. కథ నేరుగా చెప్పాడు. భాషలో ఆటో డ్రైవర్ గా ఉంటూ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్న హీరోని ఫస్ట్ హాఫ్ చూపిస్తాడు. అతని మాఫియా బ్యాక్గ్రౌండ్ ని సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తాడు. గోండాలో కూడా హీరోకి తమ్ముడు, చెల్లెలు ఉంటారు. తమ్ముడు పోలీస్ ఆఫీసర్. భాషలో కూడా హీరోకి తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు. తమ్ముడు పోలీస్ ఆఫీసర్. చీకటి జీవితం తెలియకూడదని రెండింటిలోనూ హీరో తాపత్రయపడుతుంటాడు. చివరికి క్లైమాక్స్ లో హీరో చీకటి జీవితంలోని శత్రువే మళ్లీ వచ్చి తలపడతాడు. రెండింటిలోనూ కూడా ఇవన్నీ గమనించినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది గోండా మూవీని స్ఫూర్తిగా తీసుకునే భాషా చిత్రాన్ని రూపొందించారని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.